అందరికీ నమస్కారములు. సంసిద్ధత కార్యక్రమం 15వ రోజు. అభ్యసన ఫలితాలు. ఐకారం ఔకారాలను గుర్తించగలరు. మొత్తం గుణింతాక్షర పదాలను రాయగలరు. కథలోని గుణింతాక్షరాలను గుర్తించగలరు. కథను విని తిరిగి సొంత మాటల్లో చెప్పగలరు. కృత్యం 1. ప్రయాణ సాధనాల గురించి మాట్లాడించండి. రైలు, సైకిలు, నౌక. కృత్యం 2. గుణింతాల చాటులో ఐత్వం, ఔత్వంతో ఉన్న గుణింతాక్షరాలు చదివించండి. ఐత్వంతో పదాలు: కైక, పైరు, మైలు, పైకం, మైకం. నైలు నది, దైవబలం, మైదానం, మైసూరు, కైకలూరు. ఇవన్నీ ఐత్వంతో ఉండే పదాలు. ఔత్వంతో పదాలు: చౌక, నౌక, దౌడు, తౌడు, గౌరవం, మౌన పఠనం, గౌళీరాగం, నౌకాయానం, చౌక బేరం, పౌరుషం. ఇవన్నీ కూడా ఔత్వంతో పదాలు. కృత్యం 3. కింది పేరా చదివించి ఖాళీలను రాయించండి. అనగనగా ఒక రైతు. ఆ రైతుకు 5 ఎకరాల పొలం ఉంది. పొలంలో ఆ రైతు బాగా పనిచేసేవాడు, పంటలు బాగా పండించేవాడు, గౌరవంగా బతికేవాడు. ఖాళీలు చూడండి పిల్లలు. పొలంలో డాష్ పనిచేసేవాడంటే బాగా పండించేవాడంటే పంటలు. రైతు డాష్గా బతికేవాడంటే గౌరవంగా బతికేవాడు అని చెప్పి మీరు 15వ రోజు సంసిద్ధ కార్యక్రమం ఈ విధంగా పూర్తి చేయాలి పిల్లలు.